హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రూపీస్ తెలుగులో. ఎంతమందికి ఈరోజు బిగ్ బాస్ వెరీ బయాస్డ్, ఇంకా గుడ్ లిప్స్ అనమాట, వెరీ బయాస్డ్ టువర్డ్స్ రోహిణి గారని ఎంతమందికి అనిపించిందో ఆనెస్ట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఒకవేళ నచ్చకపోతే మొత్తం చూసిన తర్వాత డిస్లైక్ చేసి మీ నచ్చిన భాషలో రాసి వెళ్ళిపోండి. కానీ నేను అడ్రస్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు అంత బయాస్డ్నెస్? ఇప్పుడు గ్రూపులు అంటున్నారు కదా, గ్రూపులు అని చెప్పి ఇందాక లైవ్లో కూడా జరుగుతుంది. అది మనకి ఈరోజు మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు, నేను మిడ్ నైట్ గుసగుసలో కవర్ చేస్తా. గౌతమ్ గ్రూప్ గేమ్ గురించి పాయింట్అవుట్ చేస్తున్నాడు అనమాట. ఒక గ్రూప్నే పాయింట్అవుట్ చేస్తున్నాడు, ఇంకో గ్రూప్ ఏం చేస్తుంది? ఆ గ్రూప్గానే ఉంది, గ్రూప్ ఫామ్ అయ్యే ఉంది. ఆ గ్రూప్కి ఇంకా పెద్ద అయ్యా బిగ్ బాస్ ఇంకా హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళకే స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం, నామినేషన్స్ అప్పుడు ఎలా తిప్పాలో అలాగే తిప్పడం. ఇప్పుడు ఈరోజు ఏదైతే టాస్క్ జరిగిందో, ఎందుకు రోహిణి గారి టీ షర్టు ముందు ఇవ్వలే? ఫస్ట్ అవసలే. ఆ ఫస్ట్ 4 మెంబర్స్లో ఎందుకు ఇవ్వలే? ఎందుకు లాస్ట్ వరకు సేవ్ చేసి ఉంచారు? నిఖిల్ రోహిణి గారిని పెట్టి అక్కడ తెలుసు అలా పెడితే నిఖిల్కే తక్కువ వస్తాయి, రోహిణికే ఎక్కువ వస్తాయి అంటే మద్దతు. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. ఇప్పుడు ఏంటి, ఎలాగైనా చీఫ్ కంటెండర్ చెయ్యాలి రోహిణి గారిని. ఇట్స్ వెరీ సింపుల్. మామూలుగా మీరు ఆలోచించండి, రోహిణి గారిది టీ షర్టు ఫస్ట్ సెకండ్ లేకపోతే అవినాష్ వచ్చిన టైంలో పడుంటే రోహిణి గారు సేవ్ అవుతుందంటారా? చెప్పలేం, బలంగా చెప్పలేం కదా, ఏదైనా జరగవచ్చు కదా. బట్ ఇప్పుడు ఇలాగ చివరికి పెట్టేసరికి క్వైట్ ఎవిడెంట్ ఆమెది సేఫ్ అవుతుందని చెప్పి. వెరీ బయాస్డ్గా అనిపించారు నాకు. అంటే ఏం లేదు, బిగ్ బాస్ ఏమనుకుంటాడంటే నెక్స్ట్ రేపు పొద్దున ఏముంటుందంటే, పట్టు వదలకరా విక్రమార్కుడ టైప్ టాస్క్ అంట. నెంబర్ ఆఫ్ టాస్క్లు అవుతాయి, పాయింట్స్ వస్తాయి. చివరికి అయ్యేసరికి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళు చీఫ్ అవుతారు అనుకుంటా. యాజ్ ఆఫ్ నో టేస్టీ తేజ లీడ్లో ఉన్నట్టు, తర్వాత రోహిణి 40 పాయింట్స్, టేస్టీ తేజ్ 50 పాయింట్స్. వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం చేస్తారంటే, రోహిణి గారిని మెగా చీఫ్ చేసేయాలి. మెగా చీఫ్ చేస్తే ఆమె మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది. సో 13వ వారానికి ఆమెను ఎవరిని నామినేట్ చేయలేరు. 13వ వారం ఒకవేళ అవినాష్ని నామినేట్ చేస్తే ఇంకో పవర్ ఇచ్చి అవినాష్ని సేవ్ చేస్తుంది. అలాగే వీళ్ళిద్దరు 14వ వారం గెలిపోతారు. అలాగే టికెట్ ఫినాల్లో కూడా ఇద్దరులో ఎవరిలో ఒకరు విన్ చేసి జాలీగా తీసుకెళ్ళిపోతారు అనమాట. అంటే ఈ ఫస్ట్ వారం నుంచి ఫస్ట్ డే నుంచి ఆడిన వీళ్ళు ఎవరు? గొరిలా ఎవరు? పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ, యష్మి కానీ, నిఖిల్ కానీ, ప్రేరణ కానీ, నబీల్ కానీ, వీళ్ళందరూ ఏంటి పాపం డే 1 నుంచి ఆడుతున్న వీళ్ళందరూ ఎవరు? ఎదవలా పాపం. ఇలా నేను వైల్డ్ కార్డ్కి అగేన్స్ట్ కదా, మరి వైల్డ్ కార్డ్కి ఎంత గుడ్ లిప్పేసి ఇంత ప్రివిలేజెసా, ఇంత డైరెక్ట్ హెల్పా? వెరీ వరస్ట్. నాకేం రోహిణి మీద ఏమీ గ్రజ్జు లేదు, ఏం లేదు. కానీ రోహిణి ప్లేస్లో ఎవరున్నా అది తప్పది. చాలా బయాస్డ్గా అనిపించింది. నాకు ఒక్కడికి అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందో లేదో లైక్ చేసి కామెంట్ చేయండి. ఏం పర్లేదు, డిఫర్ అయినా పర్లేదు, బట్ మీ ఒపీనియన్ చెప్పండి. లేదు బ్రో బయాస్గా లేదు, చాలా న్యాయంగా ధర్మంగా పెద్దరాయుడు తమ్ముళ్ళ బిగ్ బాస్ చేసి అనిపిస్తే ఆ లాజిక్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి దయచేసి. నేను చూసి విని తరిస్తాను నేను, ఓకేనా? ఇంకోటి, నిన్న అంత పెద్ద మాటలు, ముదార మాటలు మాట్లాడిన సీత గారు ఈరోజు ఫుటేజ్ చూసి ఆమె స్పందన ఏంటో తెలుసుకోవాలని ఉంది. దయచేసి ఎవరికైనా కాంటాక్ట్ ఉంటే అడగండి, లేకపోతే మన వీడియోని షేర్ చేయండి ఆమెకి. నిన్న అంత పెద్ద మాటలు మాట్లాడారు కదా, దానికి క్వైట్ ఆపోజిట్లో ఇప్పుడు యష్మి గారు ఆమె చెప్పింది రాంగు, నేను అలా చూడట్లేదు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అన్నారు కదా. దీనిపైన స్పందన ఏంటి సార్ సీత గారిది? ఏవేవో వచ్చి మాటలు వేసారు కదా, దీనిపై స్పందన ఏంటి? అది మాట్లాడుకుందాం. ఇలా కొంచెం బలమైన పాయింట్లునే. యాక్చువల్గా అనవసరమైన కంటెంట్ కూడా పెట్టాడు, కానీ నెక్స్ట్ ఏకాభిప్రాయంతో రోహిణి గారిని సెలెక్ట్ చేస్తారు, నిఖిల్ని సెలెక్ట్ చేయరు, అక్కడ గొడవ అవుతుంది. పృథ్వీకి గౌతమ్కి మంచి కంటెంట్ వచ్చింది, అది రేపు దాచుకున్నట్టు ఉన్నాడు. మనం మిడ్ నైట్ గుసగుసలో క్లియర్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత కూడా కొన్ని ఇంపార్టెంట్ కాన్వర్జేషన్స్ అవుతున్నాయి. విష్ణుప్రియ ఏదో ప్లానెటరీ మోషన్స్ అని చెప్పి గాల్లో చూస్తుందామే. తర్వాత కూడా కంటెంట్ ఉంది, మనం 2కో 3కో 4కో కన్ఫామ్గా అప్లోడ్ చేస్తాం ఈరోజు. కొంచెం హెల్త్ సెట్ అయింది, నిన్న కూడా ఏం లేదు చేయడానికి. అది స్ట్రైట్ ఉందరా ఇంటి ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. మటం ఏందిరా మటం, నోరు తిరగట్లే ఈ జ్వరానికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, యష్మి నిఖిల్ కాన్వర్జేషన్ అయింది. యష్మి గారు ఈరోజు చాలా బాగా అనిపించారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే మాట్లాడారో అదే విషయం నేను నామినేషన్స్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలేదు. ఓన్లీ గాడ్ నోస్. ఆమె ఏమంటుందంటే, బ్లాంక్ అవుట్ అయిపోయిన వచ్చిన ప్రతి వాళ్ళు నీ పేరు చెప్పే నాకు అలా నామినేషన్స్ గుద్దుతున్నారు. బట్ నేను సీత అంటే నిఖిల్ చాలా హట్ అవుతాడు, ముందు రోజు రాత్రి హట్ అవుతాడు, అన్నం తింటూ తర్వాత రోజు చెప్తాను కదా, పృథ్వీ మాట్లాడమంటాడు, పృథ్వీ మాట్లాడమనిపోయినా మనోడు మాట్లాడదాం అనుకుంటాడు. యష్మిని పిలిచి అడుగుతాడు, నేను నిన్ను ఎక్కడ ట్రాప్ చేశాను, నేను నిన్ను యూజ్ చేసుకొని వెళ్తున్నట్టు నీకేమైనా అనిపించిందా చెప్పు అని క్లియర్గా అడిగితే ఆమె కూడా ఎమోషనల్ అవుతుంది. నేనేం ఫేక్ అనట్లేదు, ఆమె ఒప్పుకుంటుంది, నువ్వు ఎక్కడ నన్ను అలా యూజ్ చేసుకొని వెళ్ళలేదురా, నువ్వు నన్ను ఏం ట్రాప్ చేయలేదు,
హోప్ లాంటిది ఇచ్చావు అన్నట్టు చెప్తుంది. ఆ హోప్ కూడా ఎక్కడ ఇచ్చాను రా అంటే అదే నువ్వు డిప్లొమాటిక్గా చెప్పే బదులు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. మనం ఆ అద్భుతమైన కళాకాండమైన లవ్ స్టోరీలో వద్దు. నేను చెప్తున్నాను కదా, ఇద్దరివి తప్పులే. పెద్ద తప్పు యష్మి, సెకండ్ది నిఖిల్ది ఏంటంటే డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇలాంటివి ఇవ్వకుండా స్ట్రైట్గా ముఖం మీద చెప్పాలి. ముఖం మీద చెప్పుంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉండదు. ముఖం మీద చెప్పలేదు కాబట్టి ఈ రెండు రకాలకు కూడా అనుకోవచ్చు కదా, మనోడికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చెప్పి. సో అక్కడ నిఖిల్ చాలా తప్పు ఉంది. బట్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? క్రియేటర్ ది బ్రహ్మ ఎవరు? యష్మి గారు. కాబట్టి యష్మి గారిది పెద్ద తప్పు అని ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా. నేను ఓన్లీ యష్మిదే తప్పు, నిఖిల్ సొంత పోసాను ఎక్కడా చెప్పట్లే. ఈమె తప్పు చేసింది, మనోడు తప్పు చేశాడు, ఈమె కొంచెం ఎక్కువ తప్పు చేసింది. కట్ చేసేసరికి నిన్న నామినేషన్స్లో వచ్చేసరికి ఆ వచ్చిన కళాకారులు వాళ్ళు యష్మి గారు మొత్తం యష్మి ఏం తప్పు చేయలేదు, మనోడే తప్పు చేశారంటే అది కాలింది నాకు. అక్కడ నచ్చలే, అంతే తప్ప ఇద్దరు సైడ్ మిస్టేక్లు ఉన్నాయి. బట్ ఇక్కడ ఒప్పుకుంటుంది, ఆమె ఒప్పుకుంటుంది. నీ వల్ల అలా కాదురా, నువ్వు ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్వే, మా డాడీకే నా మీద నమ్మకం లేదు సంథింగ్ అని చెప్పి ఎమోషనల్ అంతా బాగుంది, అంతా జెన్యూన్గా అనిపించింది, ఆర్గానిక్గా అనిపించింది. ఆమె అక్కడ ఎమోషన్స్ ఏం ఫేక్ అనిపించలేదు. మనోడు హట్ అయ్యాడు, ఇద్దరికి మంచిగా మాట్లాడుకున్నారు, క్లియర్ అవుట్ చేసుకున్నారు. సో నేనేమంటానంటే ఇదే మాట అక్కడ చెప్పుంటే బాగుంది. బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఆమె ఇక్కడ చెప్పినా కూడా ఆమెకు తెలుసు కదా, 24/7 లైవ్ జరుగుతుంది, కెమెరాలు ఉన్నాయి, మైక్లు ఉన్నాయి అని చెప్పి. సో ఆమె ఫేక్ చేయాలనుకుంటే ఇక్కడ చెప్పకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మాట్లాడుతుందో అది కూడా రికార్డ్ అవుతుందని ఆమెకు తెలుసు. మేబీ నిజంగానే అప్పుడు బ్లాంక్ అవుట్ అయిపోయిందో ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది, అక్కడ చెప్పలేకపోయారు. బట్ అట్లీస్ట్ ఇక్కడే నేను చెప్పారు, దానికి అప్రిషియేట్ చేయాలి యష్మి గారిని. అదే నిఖిల్ కూడా చాలా హట్ అవుతాడు, ఆడియన్స్కి ఓట్ వేయొద్దు. ఎందుకంటే క్యారెక్టర్ బ్యాడ్, ఒక అమ్మాయిని యూజ్ చేసుకుని ముందుకెళ్ళావు ఇవన్నీ అంటే ఆబ్వియస్గా అలాంటి విన్ ఎందుకు అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే వద్దు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ చీరప్ చేస్తారు, అవన్నీ చూపించలేదు. తర్వాత మళ్ళీ నేను ఆడతాను, గట్టిగా ఆడతాను, ఫైట్ చేస్తానని చెప్తాను. అది సో యష్మి గారిది అది నాకు ఈరోజు నచ్చింది. ఎందుకంటే ఒప్పుకున్నారు కదా. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఇద్దరివి తప్పులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏంటి, ఓ పక్క ఈ స్క్రీన్ ప్లే అవుతుంటే గౌతమ్ది నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ పాయింట్ బాగానే మాట్లాడాడు అనమాట. హౌస్ మేట్స్ జెలసీగా ఫీల్ అవుతున్నారు, నేనేం చేస్తాను బిగ్ బాస్, ఆడియన్స్కి నచ్చితే నేను టాప్ 5లో ఉన్నది కూడా తట్టుకోలేకపోతున్నారు, నాకు ఓటింగ్ ఎందుకు పడుతుందో కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ హౌస్ మేట్స్, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చి చెప్పిన ఇన్పుట్స్ వల్ల ఇప్పుడు నా మీద ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నారు, నాకు నచ్చట్లేదు అన్నట్టు. వెరీ గుడ్, పర్ఫెక్ట్ పాయింట్స్. బట్ తర్వాత ఏమవుతుందంటే నిన్న కానీ ఈరోజు కానీ దాని తర్వాత ఎక్కువ కెమెరాతో మాట్లాడడం, నేను సోలో అని చెప్పుకోవాల్సిన లేదు. మన ప్రవర్తన అర్థమైపోద్ది, మనోడు ఆడుతుంది సోలో గేమ్. కానీ ప్రతి సిచ్యువేషన్ కూడా అక్కడ లేనప్పుడు కూడా సిచ్యువేషన్ క్రియేట్ చేసి నేను సోలో గేమ్ ఆడుతున్నాను, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతాను, నేను సోలో గేమ్ ఆడుతున్నాను, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే అదేదో కెమెరాకి కాషియస్గా మనము చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎన్నిసార్లు అది ఎక్కువ రిపీట్ చేస్తే గౌతమ్కే మంచిది కాదు. మేబీ వాళ్ళ అన్నీ వచ్చేసరికి నువ్వు సోలోగా ఆడితే బాగుంది, గ్రూపుల్లో ఇన్వాల్వ్ అవుద్దా అన్నాడు వల్ల ఎక్కువ ఇంజెక్ట్ చేయడం ట్రై చేస్తున్నాడేమో గౌతమ్. ఇప్పటికీ చెప్తున్నా, గౌతమ్ సోలోగానే ఆడుతున్నారు. గౌతమ్ నిబ్బా ఫ్యాన్స్ ఇంతవరకు చూడరు, వాళ్ళకి అంత ఓపిక లేదు, డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి. ఒకవేళ ఇక్కడ వరకు చూస్తే అర్థం చేసుకుని మీ ఓడి ఆడుతుంది సోలో గేమే, కానీ అంత పిన్ చేసి చెప్పవసరం లేదు. చూస్తున్నారు, 24/7 ఉంది, రివ్యూర్లు ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి. నమస్కారం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ అండి, నబీలు. ఒకటి చెప్తున్నాను నేను, నబీలు బిగ్ బాస్ సీజన్ 8కి పెద్ద బిల్డప్ బాబాయ్లా తయ్యాడు. నబీలు స్కోప్ ఉన్నా లేకపోయినా, మనోడు చేసింది ఉన్నా లేకపోయినా బిల్డప్. నేను గిట్లా ఆడినా అసలు అక్కడ నేను ఎందుకు హెల్ప్ చేసినా, నేను ఎవిక్షన్ షీల్డ్ ఎందుకు ఇచ్చినా, నేను అక్కడ నీటిలోని టీషర్ట్ వేస్తే చిరగదని చెప్పి నేను ఐడియా ఇచ్చినా, నేను అలా చింపింది కూడా బిల్డప్పేనా. బిల్డప్ లైవ్లో చచ్చిపోయింది నా బిల్డప్. ఆ బిల్డప్ తగ్గిస్తే మంచిది, ఆల్రెడీ గ్రాఫ్ తగ్గింది. ఎక్కువ బిల్డప్ మంచిది కాదు, మంచి ఫ్యామిలీని మించిపోయినట్టు ఉన్నాడు మన నబీల్ బాబు. ఇక్కడ ఏం చెప్తాడు కానీ ఇక్కడ బిల్డప్ ఇవ్వాలా, నబీల్ మంచిగా మోటివేట్ చేసి వాళ్ళనుకుంటే ఏంది, నీ ఆట నీకు తెలుసు, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ సొంతమైన ఫ్రెండ్స్ వాళ్ళందరూ నీ ఆట బాగుందని చెప్పి టాప్ 5లో పెట్టారు. వాళ్ళు వచ్చింది పట్టించుకుంటామేంటి, నీ ఆట గట్టిగా ఆడు అని చెప్పాడు. ఇది మంచి పాయింట్. దీని తర్వాత లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడలేనా నువ్వు ఏంద్రా మా నబీల్ని అలా అంటున్నావు అనుకుంటారు. కానీ నిజంగా టూ మచ్ బిల్డప్ ఎక్కువైపోతుంది. బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడులో అయిపోతున్నాడు మనోడు. తగ్గించాలి, చాలా తగ్గించాలి అది. తర్వాత కన్ఫెషన్లు జరుగుతాయమ్మా, అందరూ హౌస్ మేట్స్ అందరూ లివింగ్ రూమ్కి వస్తే ప్రేరణ సారీ చెప్తుంది. అంతమంది వచ్చి చెప్తున్నారంటే నేను నిజంగానే యారగెంట్గా, రూడ్గా, రెక్లెస్గా అలా బిహేవ్ చేసి ఉంటాను, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్ అని ఐఎమ్ సారీ చెప్తుంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. మంచిగా అనిపించింది. తర్వాత సేమ్ థింగ్ నిఖిల్కి యష్మికి మధ్యలో ఏం జరిగిందో అలా ఓపెన్గా యష్మి ఇక్కడ కూడా బాగా అనిపించింది, ఓపెన్గా చెప్తుంది. సీత అనే మాయింట్ నేను ఒప్పుకోను, తను ఎప్పుడు లేడీని యూజ్ చేసుకుని వెళ్ళలేదు, ట్రాప్ కాదు ఏం కాదు, తను ఇప్పటికీ నా ఫ్రెండ్ అని మంచిగా కన్ఫెస్ చేస్తుంది. నిఖిల్ కూడా నేను తన మీద బ్లేమ్ తోయను, వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి మనోడు కూడా మంచిగా చెప్తాడు.
నమస్కారం అయిపోయింది. తర్వాత ఎందుకు పెంటంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ సీతా గారు ముఖ చిత్రం చూడాలని ఉంది యష్మి గారు ఇలా చెప్పినప్పుడు. ఓకేనా. నెక్స్ట్ విష్ణుప్రియాది చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఎంత ఓవర్ యాక్షన్ అంటే అక్కడ మెగా చీఫ్ అయిన అవినాష్ అంత పొలైట్గా హౌస్ వర్క్ గురించి అడుగుతుంటే ఈ పిల్ల ముందు రోజు చేసిన వర్క్ ఈ రోజు చేసినట్టు కట్టింగ్ ఇచ్చి ఈ రోజు వరకు రేపు చేస్తుందంటే ఈ రోజు వరకు ఎవడు చేస్తాడు? అన్ని తప్పులు పెట్టుకోగా మనోడు చెప్పిన దానికి రెక్లెస్గా ఆన్సర్ ఇస్తూ కావాలంటే నువ్వు నామినేట్ చేసుకో. ఎందుకంత యాటిట్యూడ్ ఓట్లు పడుతున్నాయినా? ఎప్పుడు హెడ్ వెయిట్ పెరగకూడదు, పెరిగితే ఫసక్కే. దానికి పాపం ఎవరైనా మీరు నన్ను నామినేట్ చేసుకునే పాయింట్ మీద అంటే రోహిణి దాని చిన్నదానికి ఎందుకే నామినేట్ అంటే దానికి కూడా ఫీల్ అయ్యి రోహిణిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడి, నన్ను ఒక వాయిస్ ఉంది. ఈమెకు వాయిస్ ఇప్పుడే గుర్తొచ్చిందా? 12వ వారమే. ఇప్పుడు వరకు ఏం చేసింది పాప? ఎప్పుడైనా ఒక వాయిస్ పూర్తిగా పెట్టిందా? బట్ వై సడన్ దిస్ చేంజ్? ఎందుకో కొంచెం హెడ్ వెయిట్ పెరిగింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఇద్దరు వన్లో పెట్టారు కదా, కొంచెం మెల్లిగా మాస్క్ పోతుందా అన్నట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. రోహిణి గారు చాలా ఫీల్ అవుతారు. గౌతమ్ కూడా మంచి పాయింట్ చెప్తారు. ఆమె రిలేటివ్స్ ఫ్రెండ్స్ వచ్చి మారమంటే వాళ్ళే తప్పు అని చెప్పి పాప మారన్నప్పుడు మనమే అర్థం చేసుకొని లైట్ తీసుకుని పర్ఫెక్ట్ పాయింట్ అది. ఇంకా మార్చలేం, అంతే, లెట్ ఇట్ గో, అయిపోయింది. ఇది సారాంశం. మధ్యలో తేజకి ఇస్తుంది మంచి క్యూట్గా బాగా అనిపించింది. తేజ ఆ మురిసిపోయే విధానం, ఒక ముద్దు పెట్టింది నిఖిల్ అయినా మనోడు యష్మిని ఊహించుకున్నాడు కాబట్టి చిన్నపిల్లల బాగా గెంతులేసాడు. తర్వాత హట్ అయ్యాడు నిఖిల్ అని చెప్పి. బట్ ఆ ఎంటైర్ థింగ్ ఏదైతే ఉందో బాగా అనిపించింది, మంచి పండింది, హ్యూమర్ అయితే వచ్చింది, నవ్వు వచ్చింది. అది మీకేమనిపించింది చెప్పండి. తర్వాత టాస్క్ అది ఈరోజు జరిగింది. ఇప్పుడు వరకు జరిగిన కళాకాండం నిన్న జరిగింది. ఓకేనా. ఈరోజు జరిగింది ఇప్పుడు చెప్తారన్నమాట. ఈరోజు టాస్క్ ఏం పెట్టారంటే ఇదే లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్. పైనుంచి టీషర్ట్లు 1 by 1 ఇసురుతారండి. ఒకసారి ఇసరొచ్చు కదా, ఒకసారి ఇసిరి అలా పెట్టచ్చు కదా, మంచి ఫైట్లు వద్దును. మనకు ఫైట్లు వద్దు, సేవ్ చేయాలి కాబట్టి రోహిణి గారిని ఇలా పెట్టాలి అంతే. అక్కడ 5 కటౌట్లు పెడతారు, 1 by 1 ఒక్కొక్కరు టీషర్ట్ ఇసురుతారు. టీషర్టు డ్యామేజ్ అవ్వకుండా చింపకుండా ఎవరైతే ఆ బజర్ ఎండ్ అయ్యే వరకు కాపాడుకొని అక్కడ తర్వాత పెడతారో వాళ్ళు మెగా చీఫ్ కంటెండర్లు అవుతారు. 5 అవుతారు. నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది. అక్కడ సంచలక అన్నోళ్ళు ఈ పాయింట్ ఎందుకు చెప్పలేదు అని, ఆర్ నేనైనా రాంగ్ అయ్యి ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో పడేస్తున్నారు. సో ఇప్పుడు ఒక కొత్త బట్టలు తీసుకున్నాం, స్విమ్మింగ్ పూల్లో పడినా కొంచెం డ్యామేజ్డ్ లాగా అనిపిస్తుంది కదా. అంటే డ్యామేజ్డ్ అంటే ఏం చింపి అవసరం లేదు కదా, వాటర్లో తడిసిపోయినా కలర్ షేడ్ అవుట్ అవ్వడం ఏదో ఒకటి అవుతుంది కదా. సో స్విమ్మింగ్ పూల్లో పడకుండా చూడండి అని చెప్పుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. తడి డ్రెస్తో విష్ణుప్రియ వేశారు కదా, అంటే విష్ణుప్రియని కావాలని చెప్పట్లే. ఆ పాయింట్ మిస్ చేశారా, ఆ లాజిక్ మిస్ చేశారా, లేకపోతే నేనే ఓవర్గా థింక్ చేస్తున్నానో చెప్పండి చాలు, అంతే. సో ఇందులో ఫస్ట్ పాపం ప్రేరణని పిలిచారు. ప్రేరణని పిలిస్తే ప్రేరణ మొన్నే మెగా చీఫ్ అయింది, ఆల్రెడీ పిల్లలు జడుచుకున్నారు. సో ఎందుకు విన్ చేస్తారు, ఫస్ట్ రాగానే చింపేశారు. సో చింపినప్పుడు చింపడం ఇన్ ద సెన్స్ టీషర్ట్ వేశారు, ఇచ్చారు, చింపేశారు. చింపిన దాంట్లో ఎక్కువ చింపింది, ఒక్క నిమిషం రాసుకున్నాను ఇది, నబీలు, యష్మి, పృథ్వీ గట్టిగా అటాక్ చేశారు. ఇందులో ఎప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే 3 మీదడిపైన గట్టిగా పోటీ ఇచ్చింది ప్రేరణ, దాన్ని ఎప్రిషియేట్ చేయాల్సింది. దాన్ని ఇన్ ద సెన్స్ ఆ ఎఫర్ట్ ఆమెని దాన్ని అనలేదు. ఓకే, చింపేశారు, ఆమె అవుట్ ఆఫ్ ద రేస్. తర్వాత వచ్చేసరికి గౌతమ్ వచ్చేసరికి యష్మి, నబీలు. యష్మి ఒకటే ఏజెంట్ అన్నమాట, అందరి మీద అటాక్ వెళ్ళిపోయింది. వీ షుడ్ ఎప్రిషియేటర్. నబీల్ కూడా బాగానే వెళ్ళాడు కొన్ని క్యాలిక్యులేషన్స్తో. నబీల్తో నాకు నచ్చింది ఏంటంటే ఓడిపోయింది, ఆ ఓటమిని తీసుకోలేడు, ఎందుకో అలా ఎక్కువ పీక్ కొట్టాడు. మేబీ ఆ ఏజ్ వల్ల మెచ్యూరిటీ రాలేదో మరి ఏమో తెలియదు, కానీ ఇంకొంచెం ఎదగాలబ్బా. అది గౌతమ్ సింపుల్ దొబ్బారు, ఎందుకంటే మెగా చీఫ్ అయిపోయారు కాబట్టి సింపుల్ లాజిక్ అక్కడ. దాని తర్వాత పృథ్వీకి అవినాష్, యష్మి అటాక్ చేశారు. బట్ పృథ్వీకి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఎందుకురా సపోర్ట్ ఉందంటే ఇక్కడ గ్రూప్ గేమ్ అని చెప్పి మనోడు మాట వదులుతాడు గౌతమ్. అక్కడ ఏం గ్రూప్ గేమ్ అవ్వలేదు, అక్కడ గ్రూప్ గేమ్ అవడం కాదు, అక్కడ జరిగే గేమే సపోర్ట్తో జరగాల్సిన గేమ్. సో దాని గ్రూప్ అనుకుంటే గ్రూప్ గేమ్ అక్కడ అంతే తప్ప ఒక గ్రూప్ కావాలని క్రియేట్ చేసి ఏం చేయలేదు. ఒకవేళ అలా క్రియేట్ చేస్తే ప్రేరణకి ఎందుకు యష్మి అటాక్ చేస్తుంది, పృథ్వీకి కూడా ఎందుకు యష్మి అటాక్ చేస్తుంది? అక్కడ కాన్సెప్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే మెగా చీఫ్ అవ్వలేని వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, పృథ్వీ అవ్వలేదు ఇప్పుడు వరకు, చాలాసార్లు ట్రై చేశారు కాబట్టి. సో గౌతమ్ది నేను ఏమంటానంటే ప్రతిసారి వాళ్ళన్నీ వచ్చి గ్రూప్ గేమ్ అవుతుంది అని చెప్పి అక్కడ అవ్వలేని దాన్ని కూడా, అంటే అక్కడ స్కోప్ లేకపోయినా కూడా అది గ్రూప్ గేమ్ అంటే మరి మనోడు కూడా సపోర్ట్ చేశాడు. మనోడు సపోర్ట్ చేసినప్పుడు ఎజెండా ఏమంటే నేను ఇప్పటి వరకు మెగా చీఫ్ అవ్వలేని వాళ్ళు చేస్తున్నాను అంతే తప్ప అది గ్రూప్ గేమ్ కాదంటాడు. ఏ రాయి అయితే ఏంటి, వాళ్ళు చేస్తుంది కూడా అదే కదా. మనోడు చేస్తే సోలో గేము, మిగిలిన వాళ్ళు చేస్తే గ్రూప్ గేము. ఇది ఎక్కడ అద్భుతమైన లాజిక్ గౌతమ్ ఫ్యాన్స్ చెప్పండి, ఒకవేళ మీకు ఓపిక ఉంటే ఇక్కడ వరకు చూస్తే. ఓకే, అది ఎందుకంటానంటే నేను జెన్యూన్ గౌతమ్ ఫ్యాన్స్ అనట్లే,
నిబ్బా గౌతమ్ ఫ్యాన్స్, గౌతమ్ పియర్లు, అందరికీ పియర్లు ఉంటారు. గౌతమ్ పియర్ స్ట్రాంగెస్ట్ పియర్, గుడ్ లిప్ చెప్తున్నాను నేను. అందరికంటే బిగ్గెస్ట్ పియర్ గౌతమ్ పియర్. అది ఛానల్ ఉన్నోళ్ళకి అర్థమవుతుంది ఆ దరిద్రం. వాళ్ళ వల్ల మాకు ఏంటి పెంట అని చెప్పి వీడియో చూడరు. వచ్చినన్నీ 10 కామెంట్లు టెంప్లెట్ కామెంట్లు పెట్టి వెళ్ళిపోతారు. దానివల్ల మాకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉండదు. యూట్యూబ్ కూడా ఏమనుకుంటాడంటే ఈ వీడియో పనికిమాల వీడియో అని చెప్పి ఎక్కువ రికమెండ్ చేయండి. నాకని కదా అందరికీ జరుగుతున్న దరిద్రం ఇదే. నేను చెప్తున్నాను కదా, తర్వాత కూడా మెల్లిమెల్లిగా అందరు కూడా చెప్తారు. టూ మచ్ ఆఫ్ బాట్లు, టూ మచ్ ఆఫ్ పియర్ గేమ్లు ఎక్కువైపోయే సీజన్లో. అందులో గౌతమ్ పియర్ ఇస్ ద బిగ్గెస్ట్ పియర్. ఇది నా ఒపీనియన్ కాదు, స్టేట్మెంట్ అంతే. మీరు ఎంత ఫీల్ అయినా నాకు పర్లే, ఎందుకంటే నిజం ఇది. అది గౌతమ్ది అయితే సోలో గేము, ప్రొటెక్ట్ చేస్తే వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే అది గ్రూప్ గేమ్. ఓకే అబ్జెక్షన్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పృథ్వీ సేఫ్ అవుతాడు, తగిలిస్తారు కట్అవుట్. సో పృథ్వీ కంటెండర్ అవుతాడు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియది యష్మిది ఫైట్ అవుతుంది. ఇక్కడ విష్ణుప్రియ ప్రొవోక్ చేసింది, విష్ణుప్రియ గట్టిగా పట్టుకుంటుంది యష్మిని. వీ షుడ్ అప్రిషియేట్ దట్. చాలా రోజుల తర్వాత ఎఫర్ట్ కనబడింది. తర్వాత ఆల్రెడీ అమ్మాయికి ఇంజురీ అయ్యి ఉంది, అక్కడికి వచ్చి బాడీ పెయిన్ చేసినంటే అవతల వాళ్ళకి ఎవరికైనా కాలుతుంది. ఏందో ఆమె, నాకైతే ఓవరాల్గా విష్ణుప్రియ ట్రిగ్గర్ చేసిందని అనిపించింది. ఎవరికైనా కాలుతుంది, కాలు ఇరిగిపోయి పాప అక్కడ ఉంటే నేను బాడేనా గట్టిగా ఇచ్చానంటే ఏంటి ఇచ్చింది, అది ఇచ్చిందే ఫస్ట్ నుంచి చెప్పొచ్చు కదా. ఓకే నెక్స్ట్ తేజకు వచ్చేసరికి యష్మి నబీలు సేమ్ పర్సన్ అటాక్ చేశారు, బట్ ఎక్కువ మంది సేవ్ చేశారు, ప్రొటెక్ట్ చేశారు. తేజ సేవ్ అయిపోయాడు, తేజ తగిలించారు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ ఫ్లిప్ చేసాడు అనిపించింది. నిఖిల్ ఏం చెప్తాడంటే నేను రోహిణికి మాట ఇచ్చాను, రోహిణి అయితే నేను ప్రొటెక్ట్ చేస్తాను, యష్మి వచ్చి నన్ను ఏం అడగలేదు కాబట్టి యష్మిని నేను ప్రొటెక్ట్ చేయను, చింపను అన్నాడు. కానీ చింపాడు తర్వాత యష్మి వచ్చినాడు. అక్కడే ఫ్లిప్ చేసినట్టు అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. సో నెక్స్ట్ యష్మి నిఖిల్ అటాక్ చేస్తాడు, నిఖిల్ ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ కాపాడతారు. గౌతమ్ నబీలు గట్టిగా హెల్ప్ చేస్తారు, అలాగే యష్మి సేవ్ అవుతుంది. దీని అయిపోయిన తర్వాత దీని విషయం అంటే యష్మి విషయంలో కాదు, ఈ సేవింగ్ విషయంలోని పృథ్వీ సేవింగ్ విషయంలో నబీల్ పాత్ర ఒక 10% ఉన్నా నేనే చేసిన. నేను ఎందుకు సేవ్ చేసినానంటే నువ్వు ఇలా ఆడినావు, నాకు అలా చేసినావు, నాకు నేను సేవ్ చేయాలనిపించింది అని చెప్పి డబ్బా రైడ్లా తయారయ్యాడు, బిల్డప్ బాబాయ్ లాగా. చాలా ఎక్కువైపోతుంది ఆ బిల్డప్. మిగిలిన వాళ్ళు అంత కష్టపడి ప్రొటెక్ట్ చేసిన, డిఫెండ్ చేసిన, అటాక్ చేసిన గౌతమ్ కానీ నిఖిల్ కానీ వాళ్ళేం మాట్లాడట్లే. ఈయన చేసింది తక్కువ, బిల్డప్ ఎక్కువలా అనిపించింది నాకు నిజంగా. మీకేమనిపించింది చెప్పండి. అలాగా నెక్స్ట్ అవినాష్ది అందరూ ఫిక్స్ అయిపోయారు. అవినాష్ రాగానే సింపుల్ పారదొబ్బారు, ఇంకా అయిపోయింది. లాస్ట్లో కాదు, నాకు నెక్స్ట్ నబీల్ ఆల్మోస్ట్ అందరూ అటాక్ చేస్తారు, అవినాష్ ఒక్కడే సేవ్ చేస్తాడు. మనోడు ఐడియా ఇస్తాడు, మంచి ఐడియా ఇస్తాడు, స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి లోపల దాసి, అంటే నీటిలో అంటే చింపడం కష్టం కదా, బట్ చింపుతొబ్బారు ఎందుకంటే ఎక్కువ మంది ఫిక్స్ అయిపోయారన్నమాట. ఇక్కడ ఎక్కువ హట్ అవుతాడు, ఎందుకు హట్ అవ్వడం అని చెప్పి ఆ మెచ్యూరిటీ రావాలన్నమాట. మనం చింపాము, వాళ్ళు చింపుతారు, అది మనోడు చెప్పుకుంటూ మళ్ళీ థ్యాంక్ యూ యష్మి, థ్యాంక్ యూ నిఖిల్, ఇవే తగ్గించాలన్నమాట. లాస్ట్లో విష్ణుప్రియకి బాగా కలిసి వచ్చింది. నిఖిల్, గౌతము, ప్రేరణ, రోహిణి ఇంతమంది అటాక్ చేసినా స్విమ్మింగ్ పూల్లో పడిపోవడం వల్ల అది చెరగలేదు. అండ్ ఇంకో ముఖ్యంగా చెప్పాలంటే విష్ణుప్రియ మంచి ఫైట్ ఇచ్చింది లోపల. దానికంటే ముఖ్యంగా చెప్పాలంటే బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు విష్ణుప్రియని సేవ్ చేయాలని. అది కరెక్ట్గా చింపే టైంలో బజర్ ఎండ్ చేశాడు. ఇదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. రోహిణిని సేవ్ చేసినోడు విష్ణుప్రియని సేవ్ చేయలేడా, అలా విష్ణుప్రియ గారు సేవ్ అయ్యారు. దాని తర్వాత మిగిలింది ఎవరు, నిఖిల్, రోహిణి గారు ఏకాభిప్రాయం చెప్తారు. ఇంకెందుకు అది చెప్పేస్తే ఏకాభిప్రాయంతో 5 ఓట్లు రోహిణి గారికి వచ్చి రోహిణి గారు కంటెంటర్ అవుతారు, నిఖిల్ది చింపేస్తారు. మిగిలిది మెయిన్ ఎపిసోడ్లో నేను చింపుతా డీటెయిల్డ్గా. ఓవరాల్గా ఈరోజు వెరీ బయాస్డ్గా అనిపించింది బిగ్ బాస్. యష్మి బాగా అనిపించారు, నీట్గా ఓపెన్గా చెప్పారు. ఆమె ముఖ చిత్రం చూడాలన్నమాట. ఎవరు మన సీత గారిది. ఓకేనా, అది ఓవరాల్గా మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. సభకు నమస్కారం. మిడ్ నైట్ కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.